హలో! నేను ఝాన్సీని మాట్లాడుతున్నానండి. అదిగో చూడండి ఈరోజు ఆదివారం మూలాన ఇక్కడ బోనాల హడావిడి చాలా బాగుందండి. ప్రొద్దుట చాలా రష్‌గా ఉండడం వలన మేము వెళ్ళలేకపోయాము. సాయంత్రం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్ళామన్నమాట. అయితే ఈ గుడి చాలా చిన్న గుడి గానీ, అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేస్తారండి ప్రతిరోజు. ఈ గుడి ఎక్కడుందంటే పుప్పాలగూడ పుప్పాలగూడలో షేక్‌పేట్‌కి వెళ్ళే మెయిన్ రోడ్ ఉందండి. ఆ రో ప ఆహ్, ప్రేరణ హాస్పిటల్ పక్కన రోడ్‌లో మొదల్లో ఉంటదనమాట. చిన్న గుడి గానీ చాలా కళగా చాలా బావుంటదనమాట. అమ్మవారిని దర్శనం చేసుకుందామని సాయంత్రం వెళ్ళాము. అదిగోండి అక్కడ చాలా కలర్ఫుల్‌గా లైట్స్ పెట్టి చక్కగా డాన్సులు చేస్తూ ఎలా ఉన్నారో చూడండి మీరు కూడా. ప్రొద్దుటంతా బోనాల హడావిడండి. బాగా రష్‌గా ఉంది. సా ఇంకా మైకులు పెట్టి మంచి మంచి దేవుడి పాటలు పాడుతూ చాలా హడావిడిగా ఉందన్నమాట. కలర్ఫుల్ లైట్స్‌తో చాలా చేశారండి. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు చూసారా? నేను మా వారు ఇద్దరం కలిసి అమ్మవారిని దర్శనం చేసుకుని కొంచెం వీడియో కూడా తీసి వచ్చానమాట. అయితే లోపల అమ్మవారి దగ్గర చక్కగా వడిబియ్యం పోస్తున్నాయి. ఓ పక్కన చక్క పసుపు కుంకుమలు అవి పెట్టారు. చాలా బాగుందండి. అయితే ఆ పక్కన రోడ్లోనే ఇంకొక గుడి ఉంది. ఆ గుడి దగ్గర అది అట్లా చక్కగా ప్రభలాగా చేశారండి. చిన్న రథంలాగా. అయితే మరి చక్రాలు ఏమి పెట్టలేదు కానీ అలా ఊరేగించారు. లోపల కనకదుర్గమ్మని పెట్టారు. అలా ఊరేగించారు. చూసారా కలర్ఫుల్‌గా ఎంత బావుందో. దాని ముందు కూడా అంతా చాలా జనం డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారండి. ఈ ఆషాఢంలో హైదరాబాదులో ఈ బోనాల హడావిడి కదండీ! అమ్మవార్ల గుళ్ళన్నీ ఇలాగే హడావిడిగా ఉంటాయన్నమాట. శనివారం మొదలైపోతుంది. శని, ఆదివారాలు ఇలా హడావిడిగా ఉంటున్నాయండి. అయితే మేము అక్కడ నిలబడితే మమ్మల్ని ఒకతను నేను తీస్తుంటే మీ ఇద్దరిని తీస్తానని మా ఇద్దరు కూడా చిన్నగా వీడియో తీశారండి ఒకతను. ఓకే అండి.